సేవ్ చేసి పెట్టండి. సేవ్ చేయడానికి షార్ట్ కట్ F2 షార్ట్ కట్ మనకి ఇక్కడ ఉంటుంది. F2 షార్ట్ కట్, జస్ట్ F2 ప్రెస్ చేస్తే మనకి సేవ్ వస్తుంది. ఏదన్నా నేమ్ పెట్టండి, ఏదో ఒక నేమ్ పెట్టి .c అని సేవ్ చేయండి. ఎందుకంటే మనం సేవ్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ C లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కదా. సో .c అని సేవ్ చేయండి. సేవ్. రైట్. ఇప్పుడు మీరు రాసిన ప్రోగ్రామ్ కావచ్చు, నేను ఇచ్చిన ప్రోగ్రామ్ కావచ్చు, ఆ ప్రోగ్రామ్ రైటా రాంగ్ అని చెక్ చేయడానికే ఇది వాడతాం. రైట్. ఇక్కడ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి #include stdio.h అంటున్నా. నేను ఒకటే హెడర్ ఫైల్ యూస్ చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఇది. సో నేను ఒకటే హెడర్ ఫైల్ యూస్ చేసిన అండ్ వాయిడ్ మెయిన్ అన్న. అండ్ రిటర్న్ టైప్ లేదు, మెయిన్ ఫంక్షన్కి వాయిడ్ అని తీసుకుంటున్నాను నేను, కాబట్టి లాస్ట్లో రిటర్న్ 0 రాయాల్సిన అవసరం లేదు. రైట్. నాకు ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. printf ఏం స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ printfలో మనం చేస్తున్నాం. హలో వెల్కమ్ టు జస్ట్ సి అన్న. మీరు ఆ స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవ్వాలి. మనం టైప్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయాలి కదా అప్డేట్స్ని. సో F2 కొడితే మనకి అప్డేట్స్ అనేవి సేవ్ అవుతాయి. ఓకే, ఇలా అప్డేట్స్ అనేవి సేవ్ అయినాయి. సో ఇప్పుడు ఇందులో ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి Alt F9 షార్ట్ కట్, Alt F9. సో Alt F9 ప్రెస్ చేస్తే మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఏం ఎర్రర్స్ లేవనుకోండి. సో ఓకే, ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఎలా ఉంటాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెమీకోలాన్ మిస్ చేసిన, సో ఇప్పుడు సేవ్ చేసిన, ఇప్పుడు 2 ఎర్రర్స్ చూపిస్తుంది చూడండి మీకు. Alt F9 ప్రెస్ చేస్తే ఎర్రర్స్ 2 ఎర్రర్స్ చూపిస్తుంది. ఒకటి సెమీకోలాన్ మిస్ అయింది, ఇంకోటి బ్రాకెట్ కూడా మిస్ అయిందని చెప్తుంది. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలాన్ అండ్ కాంపౌండ్ స్టేట్మెంట్ మిస్సింగ్ బ్రాకెట్ అంటుంది. సో ఇక్కడ ఒక ఎర్రర్, యాక్చువల్ మేజర్ ఎర్రర్ అయితే మనకి ఇదే. సో ఒకటే ఎర్రర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి మనకి ఆ ఎర్రర్ ఏందో కరెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఎర్రర్ చెక్ చేస్తున్నా, నో ఎర్రర్స్. రైట్. సో ఇప్పుడు ఏదైతే ప్రింట్ఎఫ్లో రాసినామో దీన్ని అవుట్పుట్ స్క్రీన్ మీదకి పంపించడానికి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ బ్లూ స్క్రీను, ఇది మనకి ప్రోగ్రామ్ రాయడానికి ఫ్రంట్ స్క్రీన్. బ్యాక్ స్క్రీన్ ఏదైతే ఉందో అవుట్పుట్ స్క్రీన్ ఇక్కడ ఉంది. సో ఈ అవుట్పుట్ స్క్రీన్ మీదకి ఈ ప్రోగ్రామ్ ఇందులో ప్రింట్ఎఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్ అవుట్పుట్ స్క్రీన్ మీదకి సెండ్ చేయడానికి Ctrl F9, దీని ఎగ్జిక్యూషన్ అంటాం. Ctrl F9 ప్రెస్ చేస్తే జస్ట్ బ్లింక్ ఇలా వచ్చిపోతుంది అంతే, ఏం అనిపించదు మీకు. అంటే అవుట్పుట్ స్క్రీన్ మీదకి సెండ్ అయినది. అవుట్పుట్ స్క్రీన్ డిస్ప్లే చేయడానికి షార్ట్ కట్ Alt F5 షార్ట్ కట్. Alt F5 ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్ స్క్రీన్ కనబడుతుంది. ఇది అవుట్పుట్ స్క్రీన్. సో దాని మీద హలో వెల్కమ్ టు సి అని ఉంది. జస్ట్ ఎంటర్ కొడితే మళ్ళీ ప్రోగ్రాంలోకి వచ్చేస్తాం మళ్ళీ. ఓకేనా, నేను మళ్ళీ Ctrl F9 ప్రెస్ చేసిన, అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ని, మళ్ళీ Alt F5 ప్రెస్ చేసిన అవుట్పుట్ స్క్రీన్కి ఏముంది చూడండి, హలో వెల్కమ్ టు సి, హలో వెల్కమ్ టు సి 2 సార్లు ఉంది. ఇంతకుముందు అవుట్పుట్ ఒకటి, ఇప్పుడు అవుట్పుట్ ఒకటి. సో ఇంతకుముందు అవుట్పుట్స్ అన్నీ, ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్స్ అన్నీ క్లియర్ చేయడానికే CLR అంటాం, క్లియర్ స్క్రీన్ అంటాం. అంతకుముందు అవుట్పుట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో సేవ్, నెక్స్ట్ Ctrl F9, నో ఎర్రర్స్ అండ్ ఎగ్జిక్యూట్ అయింది. Alt F5 ప్రెస్ చేస్తే ఒక్కసారే వస్తుంది. ఓకేనా, ఏమవుతుంది ప్రతిసారి మనకి ఎగ్జిక్యూషన్కి అయితే అది ఎర్రర్స్ కోసం అయితే Alt F9 ప్రెస్ చేస్తున్నాము. సో Alt F9 ప్రెస్ చేయకుండా Ctrl F9 ప్రెస్ చేసినప్పుడు ఎప్పుడైనా మీకు ఒకవేళ ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు కదా ఎర్రర్స్ ఉంటే. సో Ctrl F9 ప్రెస్ చేసినా అయింది, Alt F5 ప్రెస్ చేసినా ఒకసారి ఉంది. అవుట్పుట్ కోసం ప్రతిసారి Alt F5 ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా. అలా ఒక స్టేట్మెంట్ తగ్గించడానికే మనకి getch అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ప్రతి ప్రోగ్రామ్కి లాస్ట్లో చెప్పాలి, అది లాస్ట్లో మెన్షన్ చేస్తే. సో getch అనేది అంటే getch అనేది ఏంటంటే మనం Ctrl F9 ప్రెస్ చేసినప్పుడు జస్ట్ ఒక బ్లింక్ వచ్చిపోతుంది ఇట్లా. ఆ బ్లింక్ ఏంటంటే అవుట్పుట్ స్క్రీను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది, అవుట్పుట్ స్క్రీన్ ఉండదు, మనకి నిలబడదు. అవుట్పుట్ స్క్రీన్ వెయిట్ చేయించడానికి Alt F5 కొడుతున్నాం మనం. సో మనకి getch అంటే ఏంటంటే గెట్టింగ్, అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సమ్ క్యారెక్టర్ అని. అవుట్పుట్ స్క్రీన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ క్యారెక్టర్. సో ఇప్పుడు Ctrl F9 ప్రెస్ చేసినప్పుడే మీకు అవుట్పుట్ వస్తుంది, ఇంకా Alt F5 ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎప్పుడు getch యూజ్ చేస్తే, getch యూజ్ చేయకపోతే Alt F5 ప్రెస్ చేయాలి అవుట్పుట్ స్క్రీన్ కోసం. సో ఇక్కడ Ctrl F9 ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ రెండింటికి రన్ చేస్తున్నాం కదా, రన్కి అండ్ అవుట్పుట్కి రెండింటికి Ctrl F9 వాడతాం. ఎప్పుడు getch యూజ్ చేస్తే అర్థం ఇంతవరకు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. రైట్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్ number 2. write a program to print 2 numbers, any 2 numbers. ఒక 2 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అంటే ఆల్రెడీ ఉంటే ప్రింట్ చేస్తాం కదా మనం.
కాబట్టి నేను దానికోసము చూడండి ఇంటూ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, దాంట్లో ఒక వాల్యూ ఇచ్చిన, ఓకే, కామా బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, దాంట్లో కూడా ఒక వాల్యూ ఇచ్చిన. ముందే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి, దట్ ఈస్ ఏ కామా బి అన్నాం. నేను డిస్కస్ చేసినాం దీని గురించి ఆల్రెడీ. సో జస్ట్ అదే ప్రోగ్రాంలో రాస్తున్నాం. జస్ట్ గెట్ సిహెచ్ అండ్ క్లోజ్. నౌ సేవ్ చేస్తున్నా. ఓకే, కంట్రోల్ F9 ప్రెస్ చేసిన. అవుట్పుట్ వచ్చింది చూడండి, ఏమొచ్చింది 79 అని వచ్చింది. అంటే 79 కాదు కదా, 79. 7 వేరు 9 వేరు, రెండు వేరు కాబట్టి కొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు అని పెడుతున్నాం. అప్పుడు కొంచెం ఏ వాల్యూ బి వాల్యూ అనేది చెప్పడానికే అది. సో డబుల్ కొటేషన్లో మనం ఏం పెడతామో అది యాస్టిస్గా ప్రింట్ అవుతుంది. సో అప్పుడు అది నెక్స్ట్ లైన్లో రావాలన్నప్పుడు మనకి ఏ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి తర్వాత స్లాష్ అని యూస్ చేస్తామని చెప్పినాం. నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ ఇది న్యూ లైన్ క్యారెక్టర్ అంటాం. సో అది మనకి నెక్స్ట్ లైన్లో ఆ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. అదేనా? సో దట్ ఈస్ యువర్ printing two numbers. Right? Write a program to print two numbers. To print two numbers. Bracket లో రన్ టైం అనమాట. రన్ టైం అంటే ముందే వాల్యూస్ ఇవ్వలేదు అనుకుందాం. సో వాల్యూస్ ఇవ్వనప్పుడు రన్ టైంలో తీసుకోవాలి కాబట్టి రన్ టైంలో ఎలా తీసుకోవాలి అనేదే ప్రోగ్రామ్. నేను ఇక్కడ కట్ చేసిన ఏబీ వాల్యూస్ తీసేసిన, వాల్యూస్ లేవు కదా. రన్ టైంలో వాల్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు సో ఇక్కడ వేరియబుల్స్ ఎప్పుడైనా బ్రాకెట్ ఉంది కదా, ఓపెన్ బ్రాకెట్ కిందనే డిక్లేర్ చేయాలి. మీకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నా ఆ తర్వాతనే తీసుకోవాలి. వాల్యూస్ తీసుకోవడానికి నేను ఒక స్టేట్మెంట్ అడుగుతున్నా, ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అన్నా. సో ఏబీ వాల్యూస్ని ఎంటర్ చేయమని అడిగిన. న్యూ లైన్ క్యారెక్టర్ అది, మన కర్సర్ నెక్స్ట్ లైన్లో చూపిస్తుంది. దానికి స్కాన్ పర్సెంటేజ్ డి అండ్ పర్సెంటేజ్ డి, రెండు పర్సెంటేజ్ డీస్ ఎందుకు, ఇంటూ కాబట్టి. ఒకటి అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవుతుంది, కామా ఇంకోటి అడ్రస్ ఆఫ్ బీలో స్టోర్ అవుతుంది. సో ఏలో బీలో వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని కింద మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి రన్ చేస్తున్నాం. ఓకే, ఏబీ వాల్యూస్ అడిగింది, 6, 7 ఇచ్చిన, ఆన్సర్ అలా వస్తుంది. 6 ఏలో స్టోర్ అవుతుంది, 7 బీలో స్టోర్ అవుతుంది. ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. అదేనా? రన్ టైంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా రన్ టైం ప్రోగ్రామ్స్ ఆర్ డైనమిక్ ప్రోగ్రామ్స్ అంటాం వీటిని మనము. అంటే ఎవ్రీ టైం మనం రన్ చేసినప్పుడల్లా వాల్యూస్ అడుగుతుంటుంది. చూడండి, ప్రతిసారి ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు మనం, ప్రతిసారి డిఫరెంట్ వాల్యూస్. అవే ఇంతకుముందు చేసినది ఏంటంటే అవి డిక్లరేషన్ టైం ఆర్ స్టాటిక్ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే ఎవ్రీ టైం మీరు రన్ చేసినప్పుడల్లా అదే అవుట్పుట్ ఉంటుంది, కొత్త అవుట్పుట్ రాదు. సో దీనికి ఏంటంటే ఫ్రెష్గా మళ్ళీ అడుగుతుంటుంది వాల్యూస్ అలా. ఓకేనా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ టూ నంబర్స్. సమ్ ఆఫ్ టూ నంబర్స్, ఒక రెండు నెంబర్స్ని సమ్ చేయాలి. సో రెండు నెంబర్స్ని సమ్ చేయాలి అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని యూస్ చేస్తాం. ఎలా చేయాలి అంటే, టూ నెంబర్స్ని కదా మనం రన్ చేసేది, సమ్ చేసేది. కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఒక సి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సి ఈక్వల్ టు a+b చేద్దాం అనుకుంటున్నాను. సో సి తీసుకున్నా, అండ్ ఇక్కడ రన్ టైంలో తీసుకుంటున్న వాల్యూస్ తీసుకున్న తర్వాత, ఓకేనా, అర్థమైందా? సో నేను ఎక్స్ట్రా వేరియబుల్ ఒకటి సి తీసుకున్నా. నేను ఈ ఎక్స్ట్రా వేరియబుల్ ఒకటి తీసుకున్న తర్వాత వాల్యూస్ తీసుకుంటాం కదా రన్ టైంలో, తీసుకోవడానికి ఇది అడుగుతుంది, జస్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. ఆ తర్వాత నేను సమ్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు a+b చేస్తున్నా. ఓకేనా? ఏని బిని యాడ్ చేసి సిలో స్టోర్ చేస్తుంది. ఎప్పుడు తీసుకున్న తర్వాత. ఆ తర్వాత సి వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి మనకి ఏతో సంబంధం లేదు కదా ఏబీలో. జస్ట్ నేను సి వాల్యూ తీసుకుంటున్నా, సి ఈక్వల్ టు పర్సెంటేజ్ డి, జస్ట్ సిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, జస్ట్ సేవ్. ఇలా ఏబీ వాల్యూస్ అండ్ 7 ఇచ్చిన, 5 and 7, సి ఈక్వల్ టు 12. సో అలా మనకి ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా ఫ్రెష్ వాల్యూస్ అడుగుతుంటుంది. ఈసారి ఇచ్చిన వాల్యూస్ 17. అలా ప్రతిసారి రన్ టైంలో వాల్యూస్ అనేవి అడుగుతూ ఉంటుంది. రైటా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సమ్ అండ్ యావరేజ్ ఆఫ్
5 subject marks, sum and average of 5 subject marks. సో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్ మార్క్స్ని సమ్ చేయాలి, యావరేజ్ చేయాలి. సబ్జెక్ట్ మార్క్స్ పాయింట్లలో వచ్చే ఛాన్స్ ఉందా? వస్తాయా? రావు. కాబట్టి అవన్నీ నేను ఇంట్ అని తీసుకుంటున్నా. ఇంకేనా 5 సబ్జెక్ట్స్ కదా. సో 5 సబ్జెక్ట్స్ కాబట్టి నేను 5 సబ్జెక్ట్స్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ అని తీసుకున్నా. టోటల్ పాయింట్లో వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. ఈ సబ్జెక్ట్ మార్క్స్ లేనప్పుడు టోటల్ ఎట్ వస్తుంది పాయింట్లలో? రాదు కదా. కాబట్టి నేను టోటల్ కూడా ఇంట్ అనే తీసుకున్నా. ఓకేనా, రైట్. అండ్ యావరేజ్ పాయింట్లో వచ్చే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఫ్లోట్ తీసుకున్నా. ఓకే. సో ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ కావాలి? 5 వాల్యూస్ కావాలి, 5 సబ్జెక్ట్ మార్క్స్ కావాలి. కాబట్టి ఎంటర్ 5 వాల్యూస్ అని అడిగిన. అప్పుడు ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం? 5 కదా. పర్సంటేజ్ డి మొత్తం 5 పర్సంటేజ్. ఒకటి తెలుగులో స్టోర్ అవుతుంది, ఇంకోటి హిందీలో స్టోర్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ ఇంగ్లీష్లో, అడ్రస్ ఆఫ్ మ్యాథ్స్లో, అడ్రస్ ఆఫ్ సైన్స్లో. సో 5 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకున్నాం. రైట్. ఇప్పుడు టోటల్ చేయాలి. సో దానికోసం నేను టోటల్ అనే వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కాబట్టి టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం? తెలుగు ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ సైన్స్ టోటల్ చేసినాం. అండ్ యావరేజ్ కూడా చేయాలి కదా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై 5 సబ్జెక్ట్స్ కాబట్టి 5. ఇప్పుడు ఏమేమి ప్రింట్ చేయాలి? టోటల్ని ప్రింట్ చేయాలి. టోటల్ స్లాష్ n అండ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు %f ఇంటూ ఫ్లోట్ కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ %d ప్లేస్లో టోటల్లో ఉన్న వాల్యూ, తర్వాత యావరేజ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. రైటా? సో ఇప్పుడు నేను రన్ చేసిన అనుకుందాం. వాల్యూస్ ఇచ్చిన, ఇలా ఇచ్చిన. టోటల్ ఎంత? 341 డివైడెడ్ బై 5 కదా. కరెక్టేనా? అది 68 అనేది 68 కరెక్టేనా? కాదు, ఇంకా పాయింట్లలో ఉంటుంది. సో పాయింట్లలో రాలే కదా. మరి 68.7 వచ్చింది అనుకో, అప్పుడు ఒక పాయింట్ మిస్ అయినట్టే కదా. అప్రాక్సిమేట్గా 69 అవుతుంది పర్సంటేజ్. కాబట్టి ఎందుకు అలా రాలేదంటే ఇక్కడ మనం టోటల్ ఏం తీసుకున్నాము? టోటల్ని ఇంటీజర్ అని తీసుకున్నాం కదా. ఒక టోటల్ అంటే ఇంటీజర్ వాల్యూని ఇంకొక ఇంటీజర్ వాల్యూతో డివైడ్ చేస్తున్నాం 5తో. ఆ ఇంటీజర్ పార్టే వస్తుంది, కానీ యావరేజ్ని ఫ్లోట్ అన్నాం కదా. కాబట్టి 68.00 అని వచ్చింది. 0.00 పెట్టుకుంది కదా. కానీ నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అది కాదు. కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని టైప్ కాస్టింగ్ అంటాము. అంటే ఫ్లోట్ని టోటల్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాను నేను. అంటే 341 ఏదైతే ఉందో 341.00 అంటే ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని 5తో డివైడ్ చేస్తున్నా. అంటే ఒక ఫ్లోట్ని ఇంటితో డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫ్లోట్ వాల్యూ అనేది వస్తుంది. చూడండి, అదైతే ఎగ్జాక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 5 ఉంది కదా. ఇది ఎగ్జాక్ట్ 83.400002 వరకు వస్తుంది. సో అలా మనకి టైప్ కాస్టింగ్ అంటాం. అంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ అని. సో ఇంటూ నుంచి ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది, స్మాల్ డేటా టైప్ నుంచి బిగ్ డేటా టైప్ కన్వర్ట్ అవుతుంది. ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్వాప్ two numbers. ఒక 2 నెంబర్స్ని స్వాప్ చేయాలి. స్వాప్ అంటే ఎక్స్చేంజ్ అని. ఓకేనా. 2 నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా? సో ఎన్ని నెంబర్స్ని స్వాప్ చేస్తున్నాం మనము? 2 నెంబర్స్ కదా. కాబట్టి నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా, A, B అని తీసుకున్నా. ఓకేనా. నేను ఎక్స్ట్రా ఒక వేరియబుల్ తీసుకుంటున్నా T అని. దాన్ని టెంపరరీ వేరియబుల్ అంటాం. అంటే టెంపరరీ వేరియబుల్స్ అనేవి యూస్ చేసుకుంటాం కానీ ఎక్కడ ప్రింట్ చేయం వాటిని. ఓకే. ఇప్పుడు నాకు C అనే AB T అనే వేరియబుల్ వరకు తీసుకున్నా. ABకి మాత్రమే వాల్యూస్ తీసుకుంటున్నా. జస్ట్ 2 నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయమన్నా. ఓకే. జస్ట్ Aలో ఒక వాల్యూ ఉంటుంది అండ్ Bలో ఒక వాల్యూ ఉంటుంది. సో ఇవన్నీ కట్. ఓకేనా. 2 వాల్యూస్ మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు నాకు ఏలో ఉన్న వాల్యూ స్వాప్ అంటే ఎక్స్చేంజ్ అని. ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలి. సో ఇప్పుడు నేను బిఫోర్ స్వాప్ చేయకముందు ఏబీ వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. బిఫోర్
స్వాప్ ఏ ఈక్వల్ టు %d స్లాష్ టీ పెడుతున్నా. టీ అంటే ట్యాబ్ అని స్పేస్ వస్తుంది, దీనికి మధ్యన వాల్యూకి మధ్యన స్పేస్ వస్తుంది. అండ్ బి ఈక్వల్ టు %d స్లాష్ ఎన్ న్యూ లైన్ క్యారెక్టర్ అది. ఇప్పుడు ఏ కామా బి వాల్యూస్ని ప్రింట్ చేసిన. ఇప్పుడు స్వాప్ చేస్తున్నా నేను. ఇది టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నా. అంటే ఏంది, ఏలో ఉన్న వాల్యూ టీలో కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బీలో ఒక వాల్యూ ఉంది కదా, సో దాన్ని నేను ఏ ఈక్వల్ టు బి అంటున్నా. అంటే బీలో ఉన్న వాల్యూ ఏలోకి వస్తుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు టీ అంటున్నా. టీలో ఒక వాల్యూ ఉంది కదా, అది బీలోకి వస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ స్వాప్ అయిన తర్వాత ఆఫ్టర్ స్వాప్ ఏ ఈక్వల్ టు %d స్లాష్ టీ బి ఈక్వల్ టు %d మనకి ఏబి వాల్యూస్ అక్కడ మనకి ప్రింట్ అవ్వాలి. సో ఏ కామా బి అనే వాల్యూస్ అక్కడ ప్రింట్ అవ్వాలి. నేను జస్ట్ రన్. నేను 10 and 20 ఇచ్చిన. సో బిఫోర్ స్వాప్ ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20, ఆఫ్టర్ స్వాప్ ఏ ఈక్వల్ 20 బి ఈక్వల్ 10. సో ఏ వాల్యూ బీకి, బి వాల్యూ ఏకి స్వాప్ చేంజ్ అవుతుంది. సో అలా మనకి స్వాప్ చేసుకోవడానికి ఇది ఓకేనా. సో ఇవి మనకి సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ ఆర్ అన్కండిషనల్ ప్రోగ్రామ్స్ అంటాం. సో వితౌట్ కండిషన్ పెడితే అన్కండిషనల్ ఆర్ సీక్వెన్షియల్ అంటాం. ఓకేనా.